2004 జపాన్లో ఒక అనానమస్ ఆన్లైన్ ఫోరంలో ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఫస్ట్లో చాలా నార్మల్గా అనిపించింది, కానీ కొన్ని నిమిషాల్లోనే 1000 మంది లైవ్గా ఒక అమ్మాయి డిసిపేర్ అవ్వడం చూశారు. ఆ అమ్మాయి వెళ్ళింది కిసర్గి స్టేషన్ అని పిలిచే ఒక రైల్వే స్టేషన్కి. ప్రాబ్లం ఏంటి అంటే ఆ స్టేషన్ ఈ వరల్డ్లోనే లేదు. అప్పటి జపాన్లో 2 ఛానల్ అనే ఒక అనానమస్ ఇంటర్నెట్ ఫోరం ఉండేది. ఇప్పటి రెడిక్ట్ లాంటిది, కానీ చాలా రా అండ్ అనానమస్. ఎవరైనా లైవ్గా మెసేజ్లు పెట్టచ్చు. 2004 జూన్లో హసోమి అనే యూజర్ నేమ్తో ఒక అమ్మాయి సడన్గా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేసింది. కొంచెం స్ట్రేంజ్గా ఉంది, నా ట్రైన్ యూజువల్ స్టేషన్ దగ్గర ఆగటం లేదు అని. ఫస్ట్లో ఎవరూ సీరియస్గా తీసుకోలేదు, కానీ ఆ రాత్రి ఆ ఫామ్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఇంపాసిబుల్ ఇన్సిడెంట్ని లైవ్గా చూడబోతున్నారని చెప్పి అప్పుడు ఎవరూ ఊహించలేదు. అది లేట్ నైట్. హసోమి నార్మల్గా ట్రైన్ జర్నీలు చేస్తుంది. జపాన్ ట్రైన్స్ అంటే ఎగ్జాక్ట్ టైమింగ్, కానీ ఆ ట్రైన్ ఆల్మోస్ట్ 20 నిమిషాల నుంచి నాన్ స్టాప్గా వెళ్తుంది. ఆమె మళ్ళీ ఫామ్లో మెసేజ్ చేసింది, ప్యాసింజర్ అందరూ సైలెంట్గా ఉన్నారు, ట్రైన్ ఇప్పటికే ఆగడం లేదు, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అని. ఫామ్లో యూజర్స్ ఫస్ట్ అది ప్రాంక్ అనుకున్నారు. ఎక్స్ప్రెస్ ట్రైన్ అయి ఉంటుంది, ఓ రాంగ్ ట్రైన్ ఎక్కుంటావు, రిలాక్స్గా ఉండని చెప్పి రిప్లై ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ సిచ్యువేషన్ స్లోగా స్ట్రేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కోచ్ ఆల్మోస్ట్ ఎంప్టీ, విండో బయట కంప్లీట్ డార్క్నెస్. దాని వైపు చూస్తున్నప్పుడు ఆమె రిఫ్లెక్షన్ తనకే కనబడుతుంది. ఎవరూ కూడా మాట్లాడడం లేదు. ఆమె మళ్ళీ ఇలా మెసేజ్ చేసింది, కొంచెం భయం వేస్తుంది అని. అలా భయపడుతూనే తర్వాత స్టేషన్ కోసం ఎప్పుడు ట్రైన్ ఆగుతుందా అని చెప్పి ఎదురు చూస్తుంది. ఇరవై నిమిషాల తర్వాత ఫైనల్లీ ఆ ట్రైన్ ఆగింది. హసోమి విండో బయటికి చూసింది. ఓల్డ్ ప్లాట్ఫామ్, ఫ్లిక్కర్ అవుతున్న లైట్స్, మొత్తం సైలెన్స్. ఆమె ఆ స్టేషన్లో దిగింది, బోర్డు వైపు నడిచింది. అలా వెళ్తుంటే ఆమెకు ఆ స్టేషన్ పేరు నెమ్మదిగా కనబడడం ప్రారంభించింది. ఆ స్టేషన్ పేరు వచ్చేసి కిసర్గి స్టేషన్. ఫామ్లో యూజర్స్ ఇమీడియట్లీ ఆ స్టేషన్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. రైల్వే మ్యాప్స్, ఇంటర్నెట్ రికార్డ్స్, లోకల్ స్టేషన్స్. కానీ జపాన్ మొత్తంలో కైసర్గి స్టేషన్ అనే ప్లేసే అసలు లేదు. ఆమె ఇంకా ఫామ్లో మెసేజ్లు పెడుతుంది, సిగ్నల్ ఆల్మోస్ట్ లేదు, ఇక్కడ ఒక మనిషి కూడా లేడు అని చెప్పి. యూజువల్లీ జపాన్ రైల్వే స్టేషన్స్ ఎప్పుడూ క్రౌడెడ్గా ఉంటాయి, కానీ అక్కడ కంప్లీట్ సైలెన్స్. హసోమి స్టేషన్ బయటకు నడవడం స్టార్ట్ చేసింది. రోడ్స్ ఎంటీ, షాప్స్ ఏమీ లేవు, హౌసెస్ కూడా లేవు, ఓన్లీ రైల్వే ట్రాక్స్ మాత్రమే. ఆమె చేసిన నెక్స్ట్ మెసేజ్ చూసిన తర్వాత ఫామ్లో అందరికీ టెన్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఆ మెసేజ్లో ఆమెకు దూరంలో డ్రమ్స్ లాంటి సౌండ్ వినిపిస్తున్నాయని చెప్పింది. వాళ్ళు భయపడడానికి రీజన్ ఏంటంటే జపాన్ ఫోక్లోర్లో ఇలాంటి స్ట్రేంజ్ డ్రమ్స్ సౌండ్స్ని బ్యాడ్ వామన్గా కన్సిడర్ చేస్తారు, అంటే స్పిరిచువల్ రెఫరెన్స్లా. అంతే, ఫామ్లో వాళ్ళందరూ తనకి రిప్లై ఇవ్వడం మొదలుపెట్టారు. ట్రాక్స్ ఫాలో అవ్వు, పోలీసులకు కాల్ చేయి, స్టేషన్ వదిలి బయటకు వెళ్ళొద్దు అని. కానీ హసోమి ఆల్రెడీ ట్రాక్స్ ఫాలో చేస్తూ నడవడం స్టార్ట్ చేసింది. అలా హసోమి కొన్ని నిమిషాలు నడిచిన తర్వాత తను ఒక టన్నల్ దగ్గరికి రీచ్ అయింది. లాంగ్ టన్నల్, కంప్లీట్ డార్క్నెస్, ఫోన్ లైట్ తప్ప ఇంకేమీ లేదు. మళ్ళీ పోస్ట్ పెట్టింది, టన్నల్లో నడుస్తున్నాను అని. అలా ఆమె టన్నల్ మధ్యకి వెళ్ళినప్పుడు వెనక నుంచి ఒక లౌడ్ వాయిస్ వినిపించింది. హసోమి సడన్గా వెనక్కి తిరిగింది. అక్కడ తనకు కనిపించింది ఒక ఒంటికాలి ముసలి వ్యక్తి. చాలా వింతగా ఉన్నాడు, చూడడానికి భయంకరంగా ఉన్నాడు. అతను హసోమిని చూసి స్ట్రేంజ్గా అరవడం స్టార్ట్ చేశాడు. ఆమెకి ఏం చేయాలో తెలియక ఫామ్లో మెసేజ్లు చేస్తుంది, నాకు చాలా భయం వేస్తుంది, అతను చూడడానికి చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అని. ఫామ్లో యూజర్స్ అందరూ ప్యానిక్ అయిపోయారు. వెంటనే హసోమికి రిప్లై ఇవ్వడం ఇచ్చారు, అక్కడి నుంచి వెళ్ళిపో, ఫోన్ ఆఫ్ చేయకు, బేగా పరిగెత్తు అని.
వెంటనే హసోమి పరిగెత్తడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 15 మినిట్స్ వరకు అప్డేట్ రాలేదు. ఫామ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇంతలోనే మళ్ళీ హసోమి ఫామ్లో పోస్ట్ పెట్టింది, ఒక మనిషి కారులో హెల్ప్ చేస్తాను అన్నాడు అని. ఆ మెసేజ్ చూశాక ఫామ్ మొత్తం ఎక్స్ప్లోడ్ అయిపోయింది. వెంటనే వాళ్ళు ఆమెను కార్ ఎక్కొద్దు, అక్కడి నుంచి పరిగెత్తు, అక్కడ ఏదో తప్పుగా జరుగుతుందని చెప్పి మెసేజ్ చేశారు. కానీ ఈలోపే హసోమి ఆల్రెడీ కార్ ఎక్కేసింది. తను మౌంటైన్స్ ఏరియా వైపు వెళ్తున్నానని, సిగ్నల్ స్టేబుల్గా లేదని కూడా తర్వాత మెసేజ్ చేసింది. కానీ ఇందులో గమనించాల్సిన విషయం, ఆమె మెసేజ్లు ఇప్పుడు అన్స్టేబుల్గా మారిపోతున్నాయి. టైపింగ్ మిస్టేక్స్ పెరిగిపోయాయి. షార్ట్ రిప్లైస్, ముఖ్యంగా ఆమె మెసేజ్లో ప్యానిక్ కనబడుతుంది. ఇలా కొంతసేపటి తర్వాత ఆమె నుంచి ఒక లాస్ట్ మెసేజ్ వచ్చింది. ఐ థింక్ హీఈస్ టేకింగ్ మీ సమ్వేర్ స్ట్రేంజ్. ఆ మెసేజ్ తర్వాత నో మోర్ పోస్ట్స్, నో మోర్ రిప్లైస్. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి హసోమి అనే యూజర్ మళ్ళీ ఎప్పుడూ ఆన్లైన్లో కనబడలేదు. అసలు హసోమికి ఏం జరిగింది? కిసర్గి స్టేషన్ నిజంగా లేదా, ప్యారలల్ వరల్డా, లేక ఇంటర్నెట్ హారర్ స్టోరీయా? పార్ట్ 2లో ఈ మిస్టరీ వెనకాల ఉన్న షాకింగ్ థీరీస్ అండ్ రియల్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుకుంటాం. సో గైస్, ఇది కిసర్గి స్టేషన్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే మన ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.